హలో ఎవ్రీవన్, మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు దసరాకి వెళ్ళామైతే మళ్ళీ ఇప్పుడు వచ్చేసామన్నట్టు. ఎందుకంటే మా ఊరిలో 5 సంవత్సరాలకు ఒకసారి చాలా పెద్దగా గ్రాండ్ గా ఎల్లమ్మ జాతర జరుగుతుంది అన్నట్టు. సో అది ఈ సంవత్సరం జరగబోతుంది కాబట్టి టెంపుల్ అన్నట్టు అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ టెంపుల్ అయితే ఎంత అందంగా అలంకరించిండ్రు, మస్తు డెకరేషన్ చేసి పెయింటింగ్స్ అన్నట్టు. సో అది అన్నమాట. ఇక రాబోయే మొత్తం వీడియోస్ అన్న అయితే ఇదైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఊర్లో ఉన్న గౌడ్స్, అంటే మేము ఏమంటామంటే గౌన్లోళ్ళు అంటాం, తెలుగులో గౌన్లోళ్ళు అంటారు, గౌడ్స్. సో వాళ్ళందరూ కలిసి అదే తాటి చెట్లు ఉంటాయి కదా, తాటికల్లు తీస్తారు కదా, వాళ్ళన్నమాట. వాళ్ళందరూ కలిసి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారన్నట్టు ఎల్లమ్మ జాతర. ఈ ఎల్లమ్మ జాతరలో ఎల్లమ్మ పట్టాలు ఉంటాయి, ఇంకా ఒగ్గు కథ చెప్తారు, ఇంకేముంటాయంటే మేకపిల్లని గావు అట్టుడు అంటాము, అది కూడా ఉంటుంది. అది అసలు ఎట్లా ఉంటుంది అంటే ఘోరంగా ఉంటుంది. వీళ్ళైతే పంబాలోళ్ళు చేస్తారు అన్నట్టు. వచ్చి ఇక్కడ 3 days జరుగుతుంది జాతర. 3 రోజులు ఒగ్గు కథ ఉంటుంది అండ్ ఎల్లమ్మకు సంబంధించిన మొత్తం పట్నము కళ్యాణం కూడా చేస్తారు అన్నట్టు. ఆమె జీవిత చరిత్ర మొత్తం చెప్తారు ఒగ్గు కథలో. అయితే మస్తు ఉంటుందండి, అస్సలు మిస్ కావద్దు వీడియోస్ అయితే. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది అన్నట్టు జాతర. అదండి విషయం. ఇక్కడ లోపలైతే టెంపుల్ మొత్తం చుట్టూ ఇట్లా ఈ విధంగా పెయింటింగ్స్ అయితే వేపించారు. ఇంతకుముందు ఇట్లా లేకుండే కూడా, ఓన్లీ టెంపుల్ మాత్రమే ఉంటుండే. తల్లే లేదే, పేరు లేదు. పేర్లు రాసి పెడితే మంచిగా ఉండు. రేపు తీస్తారేమోనే, తాళం వేసారు పరశురాముడు ఆయన ఇక్కడ గొడ్డలు పట్టుకొని ఉన్నాయి. ఆ ఘోరనాథట, ఘోరకనాథట, ఇచ్చినాదట, చంద్రాల దేవట, జమదగ్ని అట, ఇలా శెట్టి, ఇలా గౌరవ్, అలా బిడ్డలు వాళ్ళందరూ.